పతాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, చాలామందికి ఒక సందేహం ఉండిపోయింది. అదేంటంటే, గెలుస్తున్న సమయంలో 4 రోజుల యుద్ధం తరువాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో ఎందుకు పెట్టింది? దీనికి స్పష్టమైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు రాలేదు. ఆర్మీ నుంచి కానీ, భారత ప్రభుత్వం నుంచి కానీ. నిజానికి భారతదేశం విజయం సాధిస్తోంది. 11 ఎయిర్ బేసెస్ని పూర్తిగా పనికి రాకుండా చేసింది. వాళ్ళ రెడార్ సిస్టమ్ని తునాతునకలు చేసింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఎందుకు పనికి రాకుండా చేసింది. వాళ్ళ డ్రోన్స్ని పంపేటటువంటి వ్యవస్థ మొత్తం తునాతునకలు చేసింది. పాకిస్తాన్ 4 రోజుల్లో 2 చేతులు పైకెత్తి శరణు వేడింది. అయితే ఇదే అదనుగా భారతదేశము కొనసాగించకుండా యుద్ధాన్ని పాకిస్తాన్ అభ్యర్థన మేరకు పాకిస్తాన్ వేడుకున్న తరువాత యుద్ధ విరామాన్ని తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో పెట్టింది. ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో పెట్టామే తప్ప పూర్తిగా ముగించలేదని భారత ప్రభుత్వం పదే చెబుతున్నా 4 రోజుల తర్వాత 7 మేన ప్రారంభమై 10 మేకి ఎందుకు ముగించారు అన్నది చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న. ఇప్పుడు దానికి సమాధానం లభిస్తోంది. అమెరికాలో గతంలో సిఐఏలో పనిచేసి సిఐఏ చేసేటటువంటి దారుణాల్ని ఎక్స్పోజ్ చేసేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. విజిల్ బ్లోవర్ అంటారు ఇంగ్లీష్లో. అక్రమాల్ని, అన్యాయాల్ని బయటకు తీసి చూపించే వ్యక్తిని విజిల్ బ్లోవర్ అంటారు. అతని పేరు జాన్ కిర్కకౌ, KIRKAKOU, కిర్కకౌ. ఈ కిర్కకౌ పాకిస్తాన్లో చాలా కాలము కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో పాల్గొన్నాడు. అంటే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు పాకిస్తాన్లో కూడాను తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఇటువంటి అనేక సంస్థల నుంచి సమస్యలు ఉన్నాయి. వాటిని తట్టుకునే విషయంలో, తాలిబాన్లతో ఫైట్ చేసే విషయంలో ఇతను సహాయం చేశాడు పాకిస్తాన్కి. ఈ వ్యక్తి ఇప్పుడు బయట పెడుతున్నటువంటి విషయం ఏంటంటే, వాస్తవానికి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణుబాంబుల పైన పాకిస్తాన్ నియంత్రణ లేదు. పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని చెబుతున్నటువంటి అణ్వస్త్రాలు కానీ, అణ్వాయుధాలు కానీ ఇవన్నీ కూడాను కంప్లీట్లీ అమెరికా చేతుల్లో ఉన్నాయి. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా అమెరికా కబ్జాలో ఉంది, అమెరికా అధీనంలో ఉంది. అమెరికాకి సంబంధించినటువంటి ఒక మిలిటరీ జనరల్ దగ్గర దీనికి సంబంధించినటువంటి తాళాలు ఉంటాయి. మొత్తం అంతా కూడాను ఆయన నియంత్రణలో, ఆయన ఓకే అంటే తప్ప బాంబు వేయడానికి పాకిస్తాన్కి వీలు లేదు. ఈ విషయాన్ని ఆయన బయటపెట్టాడు. నిజానికి ఈ జాన్ కిర్కకౌ అనే అతను వాటర్ బోర్డింగ్ అని సిఐఏ విధించేటటువంటి ఒక శిక్ష ఉంది. ఆ శిక్షను మొట్టమొదటిసారి బయటపెట్టాడు. గ్వాంటానామో బేలో ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ముఖానికి ముసుగు కప్పి దాని మీద నీళ్లు పోసి వాళ్ళను ప్రశ్నించడం జరుగుతుంది. అత్యంత కిరాతకమైనటువంటి శిక్ష ఇది. దీనిని ప్రపంచానికి బహిర్గతం చేసి ప్రపంచంలో మానవ హక్కుల గురించి మాట్లాడే అమెరికా నిజస్వరూపాన్ని ఈయన బయటపెట్టాడు. ఇప్పుడు నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో పూర్తి నియంత్రణ అమెరికాది అని బయటపెట్టారు. ఎప్పుడైతే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద భారతదేశం దాడి జరిగిందో ఆ క్షణం అమెరికా యాక్టివ్ అయిపోయింది. అమెరికా యాక్టివ్ అయిపోయి ఇక్కడంతా కూడాను ఈ పరమాణు బాంబు అంతా కూడాను మా అధీనంలో ఉంది, ఈ అణ్వస్త్రాలన్నీ మా అధీనంలో ఉన్నాయి, కాబట్టి మీరు వీటిపైన దాడి చేయకండి అని భారత్ని అడగడం జరిగింది. అదే సమయానికి పాకిస్తాన్ కూడా 2 చేతులు ఎత్తేసింది. పాకిస్తాన్ని ఇక సరెండర్ కమ్మని ఒత్తిడి చేసింది కూడా అమెరికాయే. ఈ కిర్కకౌ బయట పెట్టినటువంటి విషయాన్ని కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారి, రిటైర్ అయిపోయారు ఆయన పేరు ఇమ్తియాజ్ గుల్ చెప్పారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా అమెరికన్ల చేతుల్లో ఉంటుంది, దానిలోకి పాకిస్తానీలు కూడా వెళ్ళలేరు అని. సో ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి. అందుకే మనము కిరాణా హిల్స్లో, సర్గోధాలో, అదేవిధంగా చగి హిల్స్ ప్రాంతంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి పరమాణు ఆయుధాలు ఉన్నటువంటి చోట మనం దాడి చేయగానే
ఒక్కసారిగా యుద్ధం ఆగిపోవటం జరిగిందంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే వాస్తవానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి పరమాణు ఆయుధాలు, అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పాకిస్తాన్కి కంట్రోల్ లేదు. 2011లో ఎన్బిసి అనేటటువంటి అమెరికన్ ఛానల్ కూడాను అమెరికా పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతిలో పడకుండా, ఇస్లామిక్ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకు వాటిని స్నాచ్ అండ్ గ్రాబ్ పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయేటటువంటి ఒక ఏర్పాటు చేసింది అని చెప్పి 2011లో చెప్పింది. అది నిజమేనని కిర్కకౌ, ఇమ్తియాజ్ గుల్ ఇప్పుడు ధృవీకరిస్తున్నారు. అందుకే గమనించినట్లయితే ఇప్పుడు కొన్ని వార్తలు వాటి అంతరార్థము మనకి బోధపడుతుంది. ఉదాహరణకి భారతదేశము పాకిస్తాన్ మీద దాడి చేసిన తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి మంత్రి రాణా సనావుల్లా ఏకంగా ట్రంప్ దగ్గరికి పరిగెత్తాడు. ట్రంప్ గారు రక్షించండి, ట్రంప్ గారు రక్షించండి పాకిస్తాన్ని అని. పాకిస్తాన్కి సైన్యం ఉండి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు భారతదేశము అణుదాడి చేసినట్టయితే తట్టుకోలేము అని చెప్పి ట్రంప్ దగ్గరికి ఎందుకు పరిగెత్తారు? ఎందుకంటే తాళం చెవులు అమెరికా దగ్గర ఉన్నాయి కాబట్టి, అమెరికా దగ్గర తాళం చెవులు ఉన్నాయన్నటువంటి విషయము ఇప్పుడు బయటపడింది. దీన్నే ఈ కిర్కకౌ కావచ్చు, ఇమ్తియాజ్ గుల్ కానీ ధృవీకరిస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే ఆపరేషన్ సింధూర్ని తాత్కాలికంగా నిలుపు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడాను 3 విషయాలు చెప్పారు. అందులో ఒకటి, దేశంలో ఇక ఏ ఉగ్రవాద దాడి జరిగినా అది దేశం పైన దాడిగానే పరిగణిస్తాం. రెండవ విషయం ఆయన చెప్పింది ఏంటంటే, దీనిలో మేము ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ ఈ రెండు వేరు అని ఇకపై మేము భావించము. మా పైన ఉగ్రవాది దాడి జరిగితే పాకిస్తాన్ పైన దాడి చేస్తామని చెప్పారు. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇకపై న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చెల్లదు అన్నారు. ఈ మూడవ వాక్యం ఎందుకు చెప్తున్నారు ప్రధానమంత్రి అన్నది చాలామందికి ఆ సమయంలో అర్థం కాలేదు. ఇప్పుడు అసలు పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలు పాకిస్తాన్ చేతుల్లోనే లేవు, ఇవి అమెరికా చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతిదానికి బాంబు వేస్తామని పాకిస్తాన్ అణ్వాయుధాల విషయంలో బెదిరించేటటువంటి బ్లాక్మెయిల్ ఇక చెల్లదు అని మోదీ చెప్పారు. కాబట్టి మోదీ చెప్పినటువంటి విషయము, కిర్కకౌ బయట పెట్టినటువంటి విషయము, ఇమ్తియాజ్ గుల్ అన్నటువంటి విషయము, అదేవిధంగా 2011లోనే ఎన్బిసి న్యూస్ ఇచ్చినటువంటి వార్త, ఇవన్నీ కూడాను ఒక ప్యాటర్న్, ఒక కలిపి అర్థం చేసుకున్నట్టయితే పాకిస్తాన్ ఇన్నాళ్ళు మనల్ని అణ్వాయుధాల పేరిట బెదిరించిందంటే ఒక బూటకమని అర్థమవుతుంది. అందుకనే భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో పెట్టామే కాబట్టి పూర్తిగా మేము నిలుపు చేయలేదని చెప్పింది. దీని పరిణామం ఏమిటి? పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికన్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు కావచ్చును, సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు. పాకిస్తాన్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది, కానీ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ తన ఆపరేషన్లని చెప్పపెట్టకుండా మూసేసుకుని వెళ్ళిపోయింది. దీనికి 2 కారణాలు చెప్తున్నారు. రేపు గనక యుద్ధం జరిగితే భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ కేవలం హోల్డ్లోనే ఉంది. మళ్ళీ గనక ప్రారంభమైతే ఇది కొంత ఎక్కువ కాలం గనక నడిచినట్లయితే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీల యొక్క మొత్తము ఆపరేషన్స్ ధ్వంసమవుతాయి. అందుకనే దేశాన్ని వదిలి పారిపోతున్నాయి. రెండవ కారణం కూడా ఉంది. డాలర్ల రూపంలో వాళ్ళకు వచ్చేటటువంటి చెల్లింపుల్ని పాకిస్తానీ రూపీల రూపంలో వాళ్ళకు అందుతున్నాయి తప్పితే వాళ్ళకు డాలర్లు అందటం లేదు. డాలర్లని పాకిస్తాన్ వాడేసుకుంటోంది. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రమైనటువంటి డాలర్ల కొరతలో, విదేశీ మారక ద్రవ్యం కొరతలో ఉంది. కాబట్టి ఈ 2 కారణాల వల్ల వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది అసలు గేమ్. ఆపరేషన్ సింధూర్ని ఆపడానికి కారణం ఏంటంటే చగీ హిల్స్ కావచ్చును, సర్గోధాలోని కిరాణా హిల్స్ కావచ్చును, అదేవిధంగా నూర్ ఖాన్ బేస్లో ఉన్నటువంటి అణ్వాయుధాల కంట్రోల్ అండ్ కమాండ్ వ్యవస్థ పైన మనం చేసినటువంటి దాడితో అమెరికా బెంబేలెత్తింది. పాకిస్తాన్ కన్నా ఎక్కువ బెంబేలెత్తింది అమెరికా. అందుకనే తాత్కాలికంగా దీన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇది అటు అమెరికాకి ఇటు పాకిస్తాన్కి రెండిటికి కూడాను ఒక భారీ గుణపాఠం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో
తప్పనిసరిగా పంపించండి.